ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాము. ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని 21 ఇంచెస్ పొడవు జస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకుని స్ట్రైట్గా పెట్టేసేసుకొని ఎక్కడ దాకా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటాము ఇలా కుట్టేసేసుకొని రివర్స్ చేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పుకొని ఇలా ఫ్రిల్స్ ఎక్కడ దాకా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటాము ఇలా సమానంగా పెట్టేసేసుకొని ఈ ఫ్రిల్స్ అన్నిటిని కుట్టేసేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసుకోవాలి. సేమ్ ఇట్ సైడ్ కూడా ఇలానే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అటువైపు 5 ఇంచెస్ తీసుకున్నాము, ఇటువైపు కూడా 5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ సెంటర్లోనే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా సమానంగా పెట్టేసేసుకొని ఇలా 2 సైడ్స్ కుట్టేసుకున్నాం కదా, ఇలా ఒకదాని మీద కుట్టేసేసుకొని ఇలా సమానంగా పెట్టేసేసుకొని ఇలా హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. సైడ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా, ఇలా ఓ పీస్ తీసుకొని ఈ ఫ్రంట్ సైడ్ కుట్టేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ని ఇలా కుట్టేసేసుకోవాలి. 2 సైడ్స్ అలానే కుట్టేసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసరికి ఇలాంటి ఒక పీస్ తీసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఈ 2 సైడ్స్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలి. 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇది అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 ఆర్మ్ రౌండ్స్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలానే జాయిన్ చేసేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి షోల్డర్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ కాడ నుంచి ఈ పీస్ కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి 4 ఇంచెస్ కాడ నుంచి ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా 2 సైడ్స్ ఇలానే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మడ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఇలా మడ్ చేసుకొని తిప్పేసేసుకోవాలి. ఈ షోల్డర్ కాడికి వచ్చేసరికి జాగ్రత్తగా మడత పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ లేస్ని ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాము. ఈ లేస్ని ఆమ్ రౌండ్స్ ఇలా కుట్టేసేసుకోవాలి. ఇటువైపు తిప్పుకొని రివర్స్ చేసుకొని 2 సైడ్స్ వేసుకోవాలి లేస్ని. ఫ్రంట్కి, హ్యాండ్స్కి, బ్యాక్కి వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టేసుకొని ఒగ్గులో కుట్టేసేసుకోవాలి. ఈ 2 ఆర్మ్ రౌండ్స్ని ఇలా సమానంగా పెట్టేసేసుకొని
ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసేసుకున్నాము. ఎడ్జ్లో కూడా ఇలా పెట్టేసేసుకొని మడ్ చేసుకొని కుట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇలా మడ్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసేసుకున్నాము.